హాయ్ బ్రో. సో సంక్రాంతికి ఒక 5 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. మీరు అందులో ఏ మూవీస్ చూసారు బ్రో? నేను చిరంజీవి గారిది చూసాను, ప్లస్ ప్రభాస్ గారు చూసాను. రాజసాబ్ చూసారు, మనశంకర్ గారు చూసారు. సో ఎందుకు ఆ రెండు మూవీస్ చూసారు? అంటే నేను ఫెస్టివల్కి వెళ్ళిపోయాను, అక్కడ చూడడానికి పరిస్థితి లేకుండా చూస్తాను అవి కూడా. ఓకే. ఆ, ఎలా అనిపించాయి రెండు మూవీస్ మీకు? రెండు బాగున్నాయి. మ్మ్. ఆ, ఏమంటే హర్రర్ విత్ కామెడీ ప్రభాస్ గారిది. మ్మ్. చిరంజీవి అంటే మా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ ఫ్యామిలీ. ఓకే. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా పెట్టుకున్నారు కదా రాజాసాబ్ పైన. మరి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే సినిమా ఉండేనా? అలా ఉన్నది, సినిమా బాగానే ఉంది, బీజిఎం అవంతా ప్లస్ అయింది. మ్మ్. సో ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, ఇది క్రిటిక్స్ రేటింగ్ ఇస్తారు కదా, వాళ్ళ చేతుల్లో సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది, మ్మ్. బోరింగ్ లేదు, బీజిఎం మాత్రం చాలా బాగుంది. ఓకే. అదే కాకుండా భర్త మహాశైలకు విజ్ఞప్తి కానీ అది అలానే కూడా నరి నరి బాగుందని విన్నాను. నారి నారి నడుమ మురారి 3 సినిమాలు, ఐ థింక్ 4-5 సినిమాలు వచ్చినాయి. అనగానే ఒక రాజు. 5 ఆ. బాగున్నాయి, 5 సినిమాలు ఎట్టున్నాయి. నారి నారి నడవమురారి, అనగానే ఒక రాజు, ప్లస్ ఇంకోటి అంటే ఈ 5 సినిమాల్లో కూడా ఈ పండుగ కాకుండా తర్వాత రిలీజ్ అయితే ఈ సినిమా బాగుండేదని ఏ సినిమా అనిపించింది? అన్ని సినిమాలు బాగున్నాయి. అంటే ఈ పండుగకి రావడం వల్ల కొంచెం తక్కువ వచ్చింది కదా వాళ్ళకి. పండుగ కాకుండా తర్వాత రిలీజ్ అయి ఉంటే బాగుండేది ఈ సినిమా, ఇంకా కలెక్షన్ ఎక్కువ కొట్టేది అని అనిపించింది ఏ సినిమాకైనా? అలా అంటే ఏం లేదు. ఏం లేదు. అన్ని పండుగకి రావాల్సిన సినిమాలేనా? పండుగ అంటేనే ఫెస్టివల్, ఎంటర్టైన్మెంట్, అది కూడా ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, అందులో మీకు బెస్ట్ మూవీ ఏది అనిపించింది? సంక్రాంతి వచ్చిన మూవీస్ లో నాకు బెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్, అదే చిరంజీవి. చిరంజీవి. ఓకే. సో ఇక్కడ వచ్చిన రాజాసాబ్ కానీ ఇవన్నీ నచ్చలేదా మీకు? రాజసభ అంటే చాలా మంది యాక్షన్ పార్ట్ చూశారు కదా ప్రభాస్ ది, మళ్ళా ఈ ఫ్యామిలీ జోన్ కి వెళ్ళే కల్లా అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. అంటే ఎక్స్ప్రెషన్స్ ఇంకోలాగా పెట్టుకొని ఇప్పుడేమో డిసప్పాయింట్ అయిపోయారు. ఓకే. అది అంటే ఇప్పుడు ఉన్న 5 మూవీస్ ని డిఫైన్ చేయాలి అంటే ఏం చేస్తారు? ఫస్ట్ డిఫెండ్ చేసేదంటే చిరంజీవి, సెకండ్ ఏమో నవీన్ పులిశెట్టి, థర్డ్ వచ్చి ప్రభాస్. అంటే 5 మూవీస్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి అని ఒక సినిమా ఉంది, దాంతో పాటుగానే ఇంకొక సినిమా వచ్చేసి అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి. ఈ 5 మూవీస్ లో కూడా మీకు ఇది సంక్రాంతికి కాకుండా వేరే డేస్ లో వచ్చింటే మంచిగా ఉండేదిరా, కలెక్షన్స్ కూడా బాగుండేదిరా అనిపించిన మూవీ ఏంటి? రాజసాబ్ వస్తే బాగుంది వేరే టైం. వేరే టైం. ఓకే. అంటే ఇవన్నిటికీ కూడా థియేటర్స్ అడ్జస్ట్ అయ్యాయి అనుకుంటున్నారు మీరు అన్ని మూవీస్ కి? శర్వానంద్ మూవీ ఎలా అనిపించింది? అంటే పెద్ద హీరోస్ తోటి వచ్చాడు కదా, మరి ఆ మూవీకి అంత పాస్ అవుట్ ఉందంటారా ఈ సినిమా? అంటే కామెడీ ఉంది శర్వానంద్ పాయింట్ ఆఫ్ లో, కానీ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా హీరోని అనే పాయింట్ ఆఫ్ లో. అంటే ఈ మధ్య కాలంలో ఎక్స్పెషల్ గా చూసుకుంటే మనకి రవితేజ కానీ ఇంకా శర్వానంద్ కి కానీ ఒక మంచి హిట్ అనేది లేదు. సో హిట్ కొడతారు అని మంచి కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ గెలవలేకపోయారంటారా మరి పెద్దవాళ్ళతో? రవితేజ ముందు చాలా మూవీస్ బాగుంటాయి, కానీ ఇప్పుడైతే అసలుకి స్టోరీ పరంగా అంత డిసప్పాయింట్ అయిపోతుంది. స్టోరీ ఎందుకు కామెడీ టైప్ లో తీసుకుంటుంది కానీ వస్తలేదు అసలు. హాయ్ అండి. హాయ్ అండి. సో సంక్రాంతికి 5 మూవీస్ వచ్చాయి కదా, 5 మూవీస్ లో మీరు ఏ మూవీస్ చూసారు? నేను అన్ని మూవీస్ చూసానండి. ఫస్ట్ రిలీజ్ అయినటువంటి రాజసాబ్ దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ కి రిలీజ్ అయినటువంటి నారి నారి నడుమ మురారి వరకు 5 సినిమాలు చూసాను. 5 సినిమాలు చూసి అనుకున్నది ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, పబ్లిసిటీ లేకుండా వచ్చి హిట్ కొట్టిన ఏమైనా ఉన్నాయి అని అంటే నా వర్షన్ లో నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు అండి. నవీన్ పులిశెట్టి గారిది అండ్ శర్వానంద్ గారిది. ఈ సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చి జనాలలో ఒక కామెడీని పండించి, అంటే కామెడీని తొందరగా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, చూడగానే ఎవరికైనా కామెడీ కావాలనిపిస్తుంది. సో కామెడీని పండించింది ఎవరు ఈ సంక్రాంతికి అంటే మాత్రం ఖచ్చితంగా శర్వానంద్ గారు అండ్ నవీన్ పులిశెట్టి గారు అని చెప్పుకోవాలి. ఈ సినిమాలు చాలా బాగున్నాయి 2 సినిమాలు. అండ్ ఇంకోటి ఏంటంటే, చిరంజీవి గారు వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిందే, వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటది కాంబా అని చెప్పేసి. ఆ సినిమా కూడా బాగుంది. చిన్న స్టోరీ లైన్ ని 3 అవర్స్ అనిల్ రావుపూడి గారు లాక్కొచ్చారు అంటే అది ఆయనకు పెట్టింది పేరు అని చెప్పుకోవాలి. ఆ సినిమా కూడా బాగుంది, బాగాలేదని కాదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా చిరంజీవి గారు అనగానే, ఒక భారీ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరు కాబట్టి నాకు ఈ సినిమాలు చాలా బాగా అనిపించడం జరిగింది. అంటే ఈ సినిమాలు సంక్రాంతి పండుగకి కాకుండా వేరే టైంలో రిలీజ్ అయి ఉంటే ఇంకా మంచి కలెక్షన్స్ కొట్టేవి, మంచిగా థియేటర్స్ కూడా అందేవి అనిపించిన సినిమాలు ఏంటివి?
ఇవేనండి నారి నారి నడుమ మురారి వచ్చేసి చాలా సీనియర్ నరేష్ గారు కానివ్వండి, శర్వానంద్ గారు కానివ్వండి, చాలా కామెడీ పండించడం జరిగింది సినిమాలో. నవ్వుకుంటూనే ఉంటాం. అంటే న్యాచురల్ గా ఉంది, ఆర్టిఫిషియల్ గా కాకుండా న్యాచురల్ గా ఉంది కామెడీ అనేది. చాలా మంచిగా అనిపించింది. వీళ్ళు కనుక తర్వాత టైంలో ఏమైనా తీసుకుంటే వాళ్ళకి థియేటర్లు దక్కేవి. నిజానికి మీరు అన్నట్టుగా థియేటర్స్ ఎక్కువ ఉండి మంచి కలెక్షన్స్ కూడా వచ్చేవి. సరే చూద్దాం, పండగ బరిలో కాబట్టి మనం హిట్ కొడదామని ఒక చిన్న హోప్ తో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందేమో. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. కామెడీ ఉన్నాయి. అనగానే ఒక రాజు కానివ్వండి, ఈ సినిమా కానివ్వండి, మంచి కామెడీ ఫిల్మ్స్. సో సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, అందులో నువ్వు ఏమేమి సినిమాలు చూసినావు? అక్కడ నేను రాజసాబ్ చూసిన, అనగనగా ఒక రాజు చూసిన, ఇంకోటి మన నారి నారి నడమ మురారి మన మెగాస్టార్ నా సినిమా చూసిన. ఓకే, దాంట్లో మీకు ఏం నచ్చింది బాగా? నాకైతే నారి నారి నడమ మురారి బాగా నచ్చింది. ఇంకోటి మన చిరంజీవి గారి కూడా బాగా నచ్చింది. అనగనగా ఒక రాజు బాగా నచ్చింది. కొద్దిగా డిసప్పాయింట్ అయిన విషయం అంటే రాజసాబ్ విషయం కొద్దిగా డిసప్పాయింట్ అయింది. అది కూడా బాగుంది కానీ కొద్దిగా డిసప్పాయింట్. అంటే ఇక్కడ రవితేజ కానీ శర్వానంద్ కానీ ఈ మధ్య కాలంలో అసలు హిట్టే లేవు సరిగ్గా. సో ఈసారి హిట్ కొడతాం అన్నట్టుగా వచ్చారు. అండ్ సంక్రాంతికి వచ్చారు ఎక్స్పెషల్ గా. మన పెద్ద సినిమాలు ఉండడం వల్ల వాళ్ళది సినిమాలు కొంచెం వెనుకబడినట్టు కనిపిస్తున్నాయి కదా, మరి పండుగ కాకుండా వేరే టైంలో రిలీజ్ అయి ఉంటే బాగుండేది అనిపించిందా? నాకు కూడా కొద్దిగా బాగా అనిపించింది. రవితేజ అన్న గారికి మంచి సాలిడ్ పడలేకపోయింది. కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నాడు, వాళ్ళు ఎందుకు నిరూపించలేకపోతున్నారు అన్న బాధ కలిగింది. కానీ నా రిక్వెస్ట్ అన్న చాలుగా కొత్త డైరెక్టర్ ఇచ్చిన అవకాశం చాలు, పాత వాళ్ళని పట్టుకోండి, మంచి కంటెంట్ తీసుకుంటే బాగుంటుంది. భర్త మహాశిలో కూడా కొద్దిగా కామెడీ ఉన్నా, కొన్ని పార్ట్స్ ఎక్కువ నచ్చలేదు అన్నప్పుడు చూసాను. సినిమా చూడలేదు యాక్చువల్ గా, కానీ అన్నకైతే బ్రేక్ పడలేదు అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో మేము ఇంకో శర్వానంద్ మాట్లాడుకున్నాం. శర్వానంద్కి అసలు బ్యాక్ టు బ్యాక్ అన్ని కూడా మంచి సినిమాలు తీశాడు. ఈ నారాయణ మురారి అయితే సంక్రాంతి విన్నర్ గా కూడా కనిపిస్తుంది అక్కడక్కడ. సో బాగుందండి. నాకైతే నారాయణ మురారి సినిమా అయితే నచ్చింది. మంచి కామెడీ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. అందరూ కూడా మంచి ఫన్ గా ఫీల్ అవుతారండి. ఓకే, సో మిగతా సినిమాలు అన్నిటితో అంటే 5 మూవీస్ కూడా ఉన్నాయి కదా, 5 మూవీస్ లో నీకు ఏ మూవీ పండుగ కాకుండా వేరే టైంలో రిలీజ్ అయి ఉండుంటే కలెక్షన్స్ కానీ దాంతో పాటు సినిమా థియేటర్స్ కానీ ఎక్కువ వచ్చేవని నువ్వు ఫీల్ అయ్యావు? నేను అనుకుంటున్నా మన అనగనగా ఒక రాజు నవీన్ పోల్ శెట్టి గారి సినిమా కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే సినిమా మస్తు దమ్ము ఉంది, రాజకీయాలకు సంబంధించిన స్టోరీ లైన్ ఉంది. అట్లాంటి సినిమా ఎలక్షన్స్ టైంలో వచ్చుంటే, సర్పంచ్ ఎలక్షన్ టైంలో వచ్చుంటే వేరే రెస్పాన్స్ ఉండేది. సో అది కొద్దిగా వెనకబడి కొద్దిగా బాగా అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వెనక వేసి ఉంటే బాగుండేది. పాడి సినిమాలో బాగుంటామంట, మహేష్ బాబు ఉంటాడు దాంట్లో. సో బాగా అనిపించింది, కొద్దిగా లేట్ వచ్చి ఉంటే బాగుండేది. హాయ్ అండి, సంక్రాంతికి 5 సినిమాస్ అయితే రిలీజ్ అయ్యాయి కదా, 5 మూవీస్ లో మీకు ఏ మూవీ నచ్చింది? మణిశంకర్ వరప్రసాద్ నచ్చింది. ఎందుకని? ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ. నెక్స్ట్ చిరంజీవి కూడా కామెడీ, వెంకటేష్ కూడా కామెడీ టైమింగ్. రాజాసాబ్ నచ్చలేదా మీకు? రాజసాబ్ అంటే ప్రభాస్ పరంగా నచ్చింది, డైరెక్షన్ పరంగా కొద్దిగా. అంటే ఇక్కడ 5 సినిమాలు ఉన్నాయి కదా, అలానే రవితేజ సినిమా ఉంది, శర్వానంద్ సినిమా ఉంది, నవీన్ పొలిశెట్టి సినిమా ఉంది. మరి ఈ 5 సినిమాల్లో పోటీ పెడితే మరి ఆ 3 సినిమాలు కూడా బాగున్నాయి అని అంటున్నారు కదా? యావరేజ్ గా ఉన్నాయి. యావరేజ్ గా ఉన్నాయి. ఓకే, ఈ 5 సినిమాల్లో ఏ సినిమా పండుగకు కాకుండా తర్వాత రిలీజ్ అయి ఉంటే బాగుండేది, మంచి కలెక్షన్స్ తో పాటు థియేటర్స్ వచ్చేవి అనిపించింది మీకు? రాజసాబ్. రాజాసాబ్ ఎందుకు? రాజాసాబ్ బాగుంది కదా, బాలేదా? మీకు నచ్చలేదా? బాగానే ఉంది. ప్రభాస్ పరంగా అయితే బాగానే ఉంది, కాకపోతే స్టోరీ బాగానే ఉంది, తీయడం కుదరలేదు అంటారు. ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా మూవీ లేదు అంటారు. ఓకే, ప్రభాస్ తగ్గట్టు. మనశంకర వరప్రసాద్ అనే సినిమాలో రొటీన్ కామెడీ ఉంది, రొటీన్ గానే ఉంది స్టోరీ అని అంటున్నారు, నిజమేనా? నిజం. మరి రొటీన్ గా ఉన్న సినిమా ఎలా నచ్చింది? అలా అంటే అక్కడ చిరంజీవి గారి గురించి నచ్చింది. తర్వాత అనిల్ రావు కూడా కామెడీ కాబట్టి